Dear students and parents, welcome to Master Mad ఛానల్. నీట్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ విద్యార్థుల కంటే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. బాధ్యత తీసుకోవాలి కూడా. విద్యార్థులు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పరీక్షకు హాజరయ్యేలా తగిన చర్యలు తల్లిదండ్రులే తీసుకోవాలి. 10th ఇంటర్ ఎగ్జామ్స్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి ప్రింట్ పట్టుకొని వెళ్ళి పరీక్ష రాసినట్లు కాదు. నీట్ హాల్ టికెట్ ప్రింట్ తీశాక చాలా పనులు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా తెలుసుకొని ఖచ్చితంగా పాటించండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, మీరు చేయవలసిన పనులు ఏమిటి అనేవి నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నీటికి సంబంధించిన అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అతి ముఖ్యమైన సూచనలు ఏమిటంటే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవటం, అంటే హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవటం మొదటిగా మీ బాధ్యత. ఆ బాధ్యతను విద్యార్థులకు అప్పచెప్పకండి, మీరే ప్రింట్ తీయించండి. అడ్మిట్ కార్డులో మొత్తం 3 పేజీలు ఉంటాయి. 3 పేజీలు ప్రింట్ తీయించండి. ఆ ప్రింట్ క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. ఏమాత్రం మసకబారినా నల్లగా ఉన్నా మళ్ళీ తీయించండి. తీయించాక మీరు ఏం చేయాలో నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. హాల్ టికెట్ 3 పేజీలు ఉంటుంది. మొదటి పేజీలో క్రింద సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఉంటుంది. 3 బాక్సులు మనకు కనిపిస్తాయి. అందులో మొదటి బాక్స్లో పాస్ ఫోటో సైజ్ ఫోటో అతికించండి. ఇది హాల్ టికెట్ పైన మీరు నీట్గా అప్లై చేసినప్పుడు పెట్టినటువంటి ఫోటోనే ఇక్కడ మళ్ళీ అతికించాలి. వేరే ఫోటోలు అంటించకూడదు. ఈ ఫోటోను మీరు ముందుగానే ఎగ్జామ్ హాల్కి వెళ్ళక ముందే అతికించాలి. ఇక రెండవ బాక్స్లో స్టూడెంట్ యొక్క ఎడమ చేతి బొటనవేలు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ నిషాని పెట్టించాలి. నిషానిని జాగ్రత్తగా పెట్టించండి. అలికేసినట్టుగా పాలిపోయినట్టుగా ఉండకూడదు. ముందుగా ఒక వేస్ట్ పేపర్ మీద పెట్టించి బాగున్నప్పుడే అది హాల్ టికెట్ మీద పెట్టించండి. ఈ థంబ్ ఇంప్రెషన్ కూడా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళడానికి ముందుగానే ఇంట్లోనే చేసుకోవాలి. ఇక మూడవ బాక్స్ విద్యార్థి సంతకం. ఇది మాత్రం ముందుగా చేయించకూడదు. పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్ పెట్టిస్తారు కాబట్టి దాన్ని ఖాళీగా ఉంచండి. ఇక రెండవ పేజీలో ఒక పెద్ద బాక్స్ ఉంటుంది. అందులో పోస్ట్ కార్డు సైజ్ ఫోటో, అంటే 4x6 సైజు ఉన్న ఫోటోని అక్కడ అతికించండి. ఈ ఫోటో కూడా హాల్ టికెట్లో ఫోటో మాత్రమే అయి ఉండాలి. వేరే ఫోటోలు పెట్టవద్దు. ముందుగానే ఇది అతికించుకోవాలి. ఈ పేజీలో కుడివైపు క్యాండిడేట్ సిగ్నేచర్ అని ఉంటుంది. అక్కడ సిగ్నేచర్ మాత్రం పెట్టించవద్దు. అది ఇన్విజిలేటర్ ముందు చేయాల్సి ఉంటుంది. అది ఖాళీగా ఉంచండి. మూడవ పేజీలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. అన్నీ మీరు చదవాలి. మీరు వాటిని జాగ్రత్తగా చదవండి. మీకు ఇంగ్లీష్ రాకపోతే సమస్య ఏమీ లేదు. నేను తెలుగులో PDF డిస్క్రిప్షన్లో ఉంచాను. దాన్ని ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిపై వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఇంకా మీరు తీసుకోవలసిన మరికొన్ని జాగ్రత్తలు తెలుసుకోండి. ఎగ్జామ్ సెంటర్కి మీరు ముందు రోజే వెళ్ళిరండి. మధ్యాహ్నం పరీక్ష కదా, వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చని స్టూడెంట్ని తీసుకుని వెళ్ళవద్దు. వారు ఎగ్జామ్కి ముందే టైర్ అయిపోతారు. ఎగ్జామ్ రాయటంపై దాని ప్రభావం పడుతుంది. కాబట్టి మీరు ముందుగానే వెళ్ళి ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు చూసుకొని ఎలా వెళ్ళవచ్చో నిర్ధారణ చేసుకొని తగిన సమయానికి చేరుకునేటట్లు చూసుకోండి. డ్రెస్ కోడ్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. సింపుల్ డ్రెస్ వేయండి. నగలు, పువ్వులు, అలంకారాలు వంటివి ఏమీ ఉండకూడదు. సింపుల్గా ఉంచండి. మీ అప్లికేషన్ పెట్టినప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ అని కానీ మీరు ఆప్షన్ ఇస్తే మత సంబంధమైన డ్రెస్లోనే వెళ్ళాలి. అంటే ముస్లింలు బురకా, హిందువులు తలపై ముసుగు లేక చీర మొదలైనటువంటి వస్త్రధారణ కలిగి ఉండవచ్చు. అయితే వీరికి చెకింగ్ ఉంటుంది, ముందుగానే చేరుకోవాలి. పరీక్ష 2 గంటల నుండి ప్రారంభమవుతుంది. కానీ గేట్ క్లోజింగ్ టైం మాత్రం 1:30కే. 1:30 వరకు మాత్రమే టైం ఉంటుంది. నెమ్మదిగా వెళ్ళవద్దు. లోపలికి 11 గంటల నుంచే అనుమతిస్తారు. కాబట్టి మీరు 11 గంటల నుంచి 1 గంట మధ్యలో చేరుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. అక్కడ డ్రెస్సు, తరువాత పిన్నులు ఇలాంటి వాటిపై చెకింగ్ ఉంటుంది. హాల్ టికెట్ చెకింగ్ చేస్తారు, ఐడిని చెక్ చేస్తారు. కాబట్టి ముందుగా వెళ్ళడం మంచిది. హాల్ టికెట్తో పాటు మీరు లోపలికి తప్పనిసరిగా వీటిని కూడా తీసుకుని వెళ్ళాలి. అవి ఏమిటంటే ఒక ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకుని వెళ్ళాలి.
మీరు ఏదైతే అతికించారో అదే ఫోటోని తీసుకువెళ్ళాలి. అలాగే ఒరిజినల్ అడ్మిట్ కార్డుని తీసుకుని వెళ్ళాలి. ఫ్లాంక్స్, పెన్నులు మొదలైనవి మీరు తీసుకువెళ్ళకూడదు. వారే అక్కడ ఏర్పాటు చేస్తారు, పెన్ ఇస్తారు. మీరు వాటిని తీసుకువెళ్లకుండా ఉండాలి. మీరు లోపలికి తీసుకువెళ్ళవలసినటువంటి అతి ముఖ్యమైన వస్తువులు బాగా గుర్తు చేసుకోండి. ఇవి మీరు తీసుకోవలసిన అతి ముఖ్యమైన చర్యలు. బాగా గుర్తుంచుకోండి. పేరెంట్స్ మీ బాధ్యతగా వీటిని నిర్వహించండి. పరీక్ష అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన మీ అబ్బాయి లేదా అమ్మాయిని ప్రశ్నలతో విసిగించకండి. ఎలా రాసావు, ఎన్ని మార్కులు వచ్చాయి, ఇలా అడగండి. వారికి కాస్త సమయం ఇవ్వండి. ఇప్పటి వరకు పరీక్ష రాసి టెన్షన్లో ఉంటారు. నవ్వుతూ ఎదురెళ్ళి తీసుకురండి. మీ పాప లేదా బాబు ఇంకా టెన్షన్లో ఉన్నట్లయితే ధైర్యం చెప్పండి. మార్కుల కోసం అసలు మాట్లాడకండి. అయిపోయింది, ఎన్ని రావాలో అన్ని వస్తాయని ధైర్యంగా ఉండమని చెప్పండి. పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకోసం చేసింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మరికొంతమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి.